సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారు మరియు ఆయన సతీమణి భాగంలో కార్యక్రమంలో ఈరోజు మా వార్డుకు వచ్చేస్తున్నారు. కాబట్టి 33వ వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళని ప్రతి ఒక్కరూ మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇంత పెద్ద నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రచార భాగంలో ఎక్కడ కూడా దంపతులు కలిసి పాల్గొనలేదు. మన వార్డు మీద, మన ప్రజల మీద ఉన్నటువంటి అత్యధిక ప్రేమతో వాళ్ళు ఈ వార్డుకి విచ్చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదరించి తప్పకుండా మన ఇంటికి వచ్చి మన గడప తొక్కి ఓటు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మన సునీల్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, మరో ముఖ్య విషయం, ఈ 33వ వార్డులో గత 15-20 సంవత్సరాల ముందు, అంటే 95 సంవత్సరాలు ఆయన చైర్మన్ కాకముందు ఇక్కడ చాలా పరిస్థితులు ఘోరంగా ఉండేటివి. సరైన రోడ్డు సౌకర్యాలు లేదు. ఇటు పక్క టౌన్ బస్సు వెళ్ళాలంటే కూడా గతుకుల రోడ్డు గుట్టల మయంగా ఉండి బురదలు పడుతూ లేస్తూ వెళ్ళేది. ఈయన చైర్మన్గా అయిన తర్వాత సునీల్ కుమార్ గారు 95 సంవత్సరంలో ఈ 2000 మధ్య కాలంలో సుమారుగా ఇక్కడ చేసిన రోడ్డు కూడా ఆయన హయాంలో జరిగిందేనో. అదేవిధంగా ఈ వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. కాబట్టి ప్రజలందరూ మరొక్కసారి గుర్తుపెట్టుకొని, కొన్నిసారి తెలుసో తెలియకో మనం తప్పు చేసి ఒక మంచి నాయకుడిని, స్థానికుడిని మనం పోగొట్టుకున్నాము. ఎప్పుడు ఏ ఆపదన్నా, ఏ ఇబ్బంది అన్నా కూడా సగం రాత్రి పోయి తలుపు తట్టినా కూడా నేనున్నాను అని మన వెంట వచ్చే నాయకుడిని మనం పోగొట్టుకొని, బయట నుంచి వలస వచ్చే నాయకులకు మన కొమ్ము కాస్తూ ఈరోజు మనం బాధపడుతున్నాము. ఏమీ అభివృద్ధి జరగలేదు. మన పిల్లల భవిష్యత్తు కూడా అట్లాగే అగమ్య గోచరంగా మారిపోయింది. దయచేసి ఈసారి అలాంటి తప్పు చేయకుండా మనము ముక్త కంఠంతో అందరం కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 33వ వార్డు ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకు నమస్కారం. 33వ వార్డు గురించి 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాము. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను కౌన్సిలర్గా కాళసుబ్బమ్మ కౌన్సిలర్గా ఉన్నప్పుడు చెమ్మిరెడ్డి నాగలక్ష్మి ముందు ఉన్నారు సార్. 2 లక్షల రూపాయలు సమర్థం. అలాగే అన్నమేటి ప్రభాకర్ 10,000 ఎందుకు వస్తాయి చూపించకపోతే 2 లక్షల రూపాయలు చందాల మీద. అన్నంకి శ్రీనివాసం బీసీ కాదు సార్, వాళ్ళ అబ్బాయి చనిపోతే 2 లక్షలు బీమా. చంగమ్మ చనిపోతే 30,000. ఎవరు చనిపోయిన వాటిలో ఆయన ప్రత్యేకంగా ఆయన ఇచ్చారు. మా దగ్గరికి ఎవరైనా 10,000 వస్తే మేము వెనక ముందు చేస్తామని చెప్పేస్తాం. ఏంటంటే మా ధైర్యం సునీల్ కుమార్ మాకు ఈనాడు ఇంటికి పోతే పని చేస్తారు నేను నమ్మకం. దయచేసి మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి, కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గుర్తు. సార్, మా వార్డులో 2 సమస్యలు సార్. 30 నుంచి 35 అంగాల సోపు సార్, బొమ్మలు బయట. అది గతంలో కూడా తమ ఎదుర్కొన్నాను సార్. రేపు నెక్స్ట్ మీరు రాగానే దాన్ని ముందు శంకుస్థాపన చేస్తున్నాం అవసరం. తర్వాత ఆ వార్డులో కాలువలు వస్తే పంపిస్తుంది మా వార్డు. అవి కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు 32-33 వార్డుల్లో మన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారి దంపతులు కొన్ని ఓట్లు చేయడానికి వస్తున్నారు. గతంలో గూడూరు టౌన్లో డెవలప్మెంట్ అయిందంటే 1995లో ఆయన చైర్మన్గా ఉన్నారు. మేమంతా కౌన్సిలర్గా పనిచేశాము. అప్పుడు డెవలప్మెంట్ అయింది. తర్వాత మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్లు కానీ అమలు చేసుకోగలిగాము. తర్వాత ఈ 5 సంవత్సరాల వైకాపా ప్రభుత్వంలో ఒక కట్టడ మట్టి వేయడం కానీ, ఒక చిన్న పని కనబడి చేయలేదు. ముందుగా పెన్షన్లు కూడా తీసేశారు. మీకు కరెంటు బిల్లు వచ్చింది, అయ్యి వచ్చింది, ఇవి వచ్చింది. అందువల్ల ప్రజలంతా అర్థం చేసుకొని మళ్ళా సైకిల్ గుర్తుకు ఓటేసి మన పాసం సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకొని మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు రద్దయిన పెన్షన్లు కానీ, ఏమన్నా చక్కటి బిల్లు కార్డులు కానీ, ఇవన్నీ మళ్ళా మీకు మా ప్రభుత్వం వస్తే మీకు
అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజుతో టౌన్ మొత్తం కూడా ప్రచారం పూర్తయింది. తర్వాత నేను రోడ్లకి వెళ్తున్నాను. మా మిసెస్ నరసింహపేట నుంచి ఇక్కడ దాకా కూడా పూర్తి చేశారు. వంటలంతా కూడా మా సతీమణి సంజయ్ రెడ్డి గారు మొత్తం కూడా తిరిగారు. ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు. గూడూరు ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ 3 రోజుల నుంచి ఇక్కడ వస్తున్నటువంటి మా పార్టీ నాయకులు, ముఖ్యంగా ఇక్కడ మా ట్రస్ట్ ఇన్ఛార్జ్ రహీం గారికి, అలాగే మా చెంచరామయ్య గారికి, చాంద్ భాషల్ గారికి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా వార్డు మాజీ కౌన్సిలర్ సుబ్బమ్మ గారికి, పరమేశ్వర గారికి, అలాగే మా మస్తాన్ నాయుడు గారికి, అలాగే జనార్దన్ రెడ్డి గారికి, రాజు గారికి, నరసింహారెడ్డి గారికి, నరసింహ గారికి, శ్రీదేవమ్మ గారికి, అలాగే మా కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ భారత్ గారు, అలాగే కల్పనమ్మ గారు, విజయమ్మ గారు, మా పర్వీన్ గారికి, అట్లాగే నారాయణమ్మ గారికి, అలాగే ముఖ్యంగా కేశవ్ గారికి, మా పులిచంద్ర గారికి, అమరయ్య నాయుడు గారికి, అలాగే ముఖ్యంగా మా శ్రీదేవమ్మ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా మసానాయుడు గారు, అలాగే పరమేశ్వర్ గారు, శంకర్ నాయుడు గారు, కేశవ్ గారు, హరిబాబు గారు, లక్ష్మణరావు గారు, అశోక్ గారు, ప్రశాంత్ గారు, శేఖర్ గారు, హరికృష్ణ గారు, చాన్వర్ష గారు, శివ గారు, బద్రి గారు, మోహన్ గారు, అలాగే సుబ్బమ్మ గారు, సరస్వమ్మ గారు, శ్రీదేవి గారు, పర్వీన్ గారు, సుమతి గారు, ధనమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు, నారాయణమ్మ గారు, అట్లాగే పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఇటీవల మొన్న జాయిన్ అయినటువంటి షబీర్ గారికి, కోటికి, అందరు కూడా మా భైరప్ప గారికి, అందరు కూడా సురేష్ గారికి, సేదరు మా కల్పమ్మ గారికి, అలాగే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గతంలో ఈ వార్డులో మా గురవయ్య కౌన్సిలర్గా ఉన్నాడు. ఇప్పుడు రాసుకొచ్చాడు. ఈ పైప్ లైన్ ఇక్కడ నుంచి ఎస్ఐ ట్యాక్స్ ఉంది. ఈ మొత్తం పైప్ లైన్ ఆ రోజు నేను చైర్మన్గా ఉన్నప్పుడు, గురవయ్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసినాడు పైప్ లైన్ అని చెప్పి కృషి చేశాడు. చాలా సంతోషం. అట్లాగే ఈ రోజు ఎస్ఐ ట్యాక్స్ గారు సందులో రోడ్డు కూడా నేను వేసిందే, ఈ రోడ్డు కూడా నేను వేసిందే. ఈ యొక్క వార్డులో అభివృద్ధి ఎంత జరిగిందంటే గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప మళ్ళా ఏం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మా సుబ్బమ్మ గారు కౌన్సిలర్ అయిన తర్వాత కొంత అభివృద్ధి ఇక్కడ జరిగిందని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే మా మోహన్, చెప్పాను మోహన్ ఇక్కడ కూడా, అలాగే మా సేనన్న మాజీ కౌన్సిలర్ సరేనా, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గూడూరు పట్టణ ప్రజలు నన్ను కానీ, నా సతీమణిని కానీ, నా కుమారుని కానీ ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చివరి గూడూరు టౌన్లో చివరి ప్రచార కార్యక్రమం, తర్వాత విలేజ్కి వెళ్ళాలి కాబట్టి చాలా సంతోషం. అప్పుడు దాకా కూడా నాయకులందరూ కూడా, రోజున పెద్ద నాయకులందరూ కూడా టౌన్లో మాత్రం బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా నేను ఎన్ని జనాలు ఇచ్చినా మీ అందరి యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేనని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతమంది ఈరోజు మా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఎక్కడ కూడా ఏంటంటే విషయం ఏంటంటే, మేము 50 మంది పోదామంటే 100 మంది వస్తున్నారు, 100 మంది పోదామంటే 200 మంది వస్తున్నారు. రోజు రోజుకి పెరిగిపోయే కార్యక్రమం. ఈరోజు పాటలో ఉదయాన్నే దాదాపు ఒక 400 మంది కడవలైతే వస్తున్నారు. అందరూ కూడా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రముఖమైనటువంటి నాయకులు అందరూ కూడా కండువాలు వేసి ఉదయం నుంచి అక్కడే నేను వరప్రసాద్ గారి ఇద్దరం కూడా ఉండి వస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎక్కడెక్కడ కాలనీగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అంటే జనాలకు కూడా అర్థమైపోయింది, రాబోయేది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కాంబినేషన్ నిజంగా సూపర్ డూపర్ ఇంకేటువంటి కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తున్నా. సి ఓటర్ సర్వేలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 20 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి సి ఓటర్ సర్వే చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అంటే 20 అంటే చూసుకొని 140 రీచ్ అయింది. అసెంబ్లీలో స్థానాలు 140 ఖచ్చితంగా వస్తాయని చెప్పి చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సొంతంగా తల మీద కొట్టున్నాడు. అలాగే అప్పుడు ప్లే కార్డ్స్ వచ్చాయి, కొట్టుకున్న సెకండ్ దగ్గర ప్లే కార్డ్స్ లేపాయి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా. అంటే పక్కా ప్లానా కాదు ఆలోచించమని ప్రజలకు నేను
తెలియజేస్తున్నాం. ఆ తల మీద రాయితో కొట్టుకున్న తర్వాత 3% పెరిగింది తెలుగుదేశం పార్టీకి. 3% పెరిగింది. అంటే కోలుగట్టి డ్రామా అనుకున్నాడు, కానీ రివర్స్ అయింది ఈ కులకరాయి డ్రామా. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న పరిస్థితి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిస్తే అందరూ కూడా మహిళలు తల్లి మీ అందరూ కూడా చెప్తున్నామమ్మా, సంవత్సరానికమ్మా మీకంతా మీ అందరూ కూడా ఈ జిల్లాలో బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చమ్మా. మీరు పైసా టికెట్ పెట్టబడలే ఏమా అర్థమవుతుంది అందరికీ. తర్వాత తల్లి మీ ఇంట్లో తల్లి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా 1500 అమ్మా. ఎంతమంది ఉన్నా 1500 ఇస్తాను, ఇబ్బంది లేదు. 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ అమ్మా ఎంత ఇస్తారమ్మా? 4000 తల్లి. ఎందుకంటే కింద మీ అకౌంట్లో పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీ ఇంట్లో చదువుకున్న బిడ్డలు ఎవరన్నా నిరుద్యోగులు ఏంటమ్మా వాళ్ళందరూ కూడా యువకుల నిధి కింద 3000 రూపాయలు నెలకిస్తారమ్మా. అందరూ వచ్చేసారు మా పార్టీలోకి అని చెప్పారు. ఆయన ఇక్కడ వచ్చినాడు, ఈయనతో పాటు 30 మంది వచ్చినారు. ఎవరు వచ్చినారు మాతో. ఇప్పుడు చెప్పు ఆయన ఏం చేసి చెప్పు, నేను కొత్తగా ఇబ్బంది పెట్టాం. మా అందరూ మేము ఫస్ట్ నుంచి టీడీపీ చేయాలని ఉన్నాము. అది తెలియక మేము పొరపాటు స్టెప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము టీడీపీలోకి వచ్చేసాం. అది జరుగుతుందా అక్కడ ఎవరు ఉందా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేం చెప్పు. వద్దని చెప్తారమ్మా. బొక్క అయితే అక్క సచిన్ అర్రా పోవటానికి ఇక్కడ ముందు పర్వాలేదు ఉంటాడు హోటల్లో. రండి సైడ్కి రండి పక్క రండి.
బాబు సరే రా బాబు బాబు పళ్ళే రా మళ్ళీ ఒకసారి చేయకూడదు.
అరే లోపల లోపల పడదు నువ్వు లోపల పో మా ఈ అబ్బాయి హెడ్ మాస్టర్ రిటైర్డ్ పోస్ట్ బ్యాలెట్ మన అది ఫిక్స్ సరే సార్ చెప్పండి మేడం అమ్మా वोट करे बोलो वोट खाते ने खुशी वोट वोट है गातु पैसा अम्मा నా కొంచెం సైడ్కి బాయ్ బాయ్ నువ్వు పక్కకు వచ్చి అంతే గట్టిగా చెప్పాలి తిరిగి సమాధానం అదే గట్టిగా చెప్పండి కింద వెళ్తాను చెప్పు గట్టిగా చెప్పు ఫోటో తీయాలి అదే అంతే చూడండి తిరిగమ్మా ఫోటో పిల్లలు లండన్లో ఉన్నారు లండన్ వస్తుంటారా చెప్పు అక్క శ్రీదేవి అక్క కొద్దిగా సైడ్కి తమ్ముడు వెనక్కి వచ్చి శ్రీదేవి అక్క చూడమ్మా వీడియో చేస్తాను
కొద్ది సైడ్కి. పైన కాంప్లీట్ ఉంది సార్. ఇంకా ఫోటోలు పంపిలేను, పంపిలేదని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేయి. పంపిలేదని ఇప్పుడు స్టోర్ చేస్తున్నామా సాయం చేయండి సైకిల్ అలా రహిమ వస్తున్నాడు. బాగున్నారా? గౌరీ వాళ్ళు అమ్మ లేదు గౌరీ వాళ్ళు పైకి ఎవరు ఈ పైకి రెడీ చేస్తే చూసారు సాయం చేయండి సైకిల్ గుర్తు సాయం చేయండి అమ్మా ఏడం లేదు అమ్మా సార్ తెలుసు కదా అది కదా ఈసారి చేయండి మా ఫ్రెండ్స్
సైడ్ కన్నా గూడూరు నియోజకవర్గంలో ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పోయిన ప్రతి చోట కూడా
ప్రజలందరూ ఓటర్లందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ నియోజకవర్గంలో సునీల్ గారిని భారీ మెజార్టీతో శాసనసభకు పంపిస్తామనే విధంగా వాళ్ళ ఆశీర్వాదాలు మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ అందరూ కూడా ఈరోజు బాసటగా నిలుస్తామనే విధంగా వాళ్ళంతా స్వాగతం పలికి ఏ విధంగా జరుగుతుందో చూశారు. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి డాక్టర్ వరప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆయన పార్లమెంట్కి పంపించి కమలం గుర్తు, అదేవిధంగా సైకిల్ గుర్తుపై సునీల్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీకు తెలుసు. ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఏ వర్గాన్ని కూడా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, ఎవ్వరు కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనాధారం దెబ్బతీశాడో ఈ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం నుంచి తరిమేసేదాకా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో 175 స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారీ ఎత్తున గెలిపించే విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. అదేవిధంగా 25 పార్లమెంట్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి తిరుపతి జనసేనకి ఇవ్వడం జరిగింది. మిగతా 6 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పార్లమెంటుకి వరప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అన్నీ కూడా 7 నియోజకవర్గాల్లో శాసనసభకు పార్లమెంటుకు పంపించాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తాను. అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇక్కడ గూడూరులో రాబోతూ ఉన్నారు. మహిళలతో మాట్లాడటం, ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా గూడూరుకి చంద్రబాబు నాయుడు గారు రావడాన్ని మేమందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఘనంగా కూడా ఆయనకి స్వాగతం పలికి మహిళలందరూ కూడా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటూ చంద్రన్న గారి ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా సర్వేపల్లి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఏదైతే 20వ తారీఖున అక్కడ కూడా సభ జరుగుతూ ఉంది. అదేవిధంగా సత్తివేడు తిరుపతి పార్లమెంట్లో 3 నియోజకవర్గాల్లో కూడా పుట్టినరోజు సందర్భంగా ఈ నియోజకవర్గాల్లో పర్యటనకు రావడం మాకందరికి కూడా ఆనందదాయకం. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రన్నను ఆశీర్వదించి ఘన విజయం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్ళీ చంద్రన్న నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా కూడా ఉంటుందని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అందరికీ మరొకసారి చంద్రన్న ప్రోగ్రాంను కూడా విజయవంతం చేయాల్సిందిగా కూడా ఈ 3 నియోజకవర్గాలు పార్లమెంట్లోని 3 నియోజకవర్గాల ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.